హాయ్ ఫ్రెండ్స్, చెప్పేసేయండి బోరింగ్ చట్నీస్కి బాయ్ బాయ్. ఈరోజు మనం రుచి, కారం, తీయదనం అండ్ హెల్తీ కలిసిన ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ చేసేద్దాం. అదేనండి కొబ్బరికాయ, పుదీనా, పచ్చిమిర్చి చట్నీ. ఈ చట్నీ చేయడం చాలా సింపుల్. దీనిని వేడివేడి అన్నంలో, చపాతీలో, దోశ, ఇడ్లీ అండ్ ప్లెయిన్ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ఎలాంటి రెసిపీస్ అయినా సరే సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంట్లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్ తోటి టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. మనకింట్లో కొబ్బరికాయలు ఎలాగో ఉంటాయి కదండి. సో దీనిని కట్ చేసి చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి తీసి అందులో శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వేసి చక్కగా షాలో ఫ్రై చేయాలి. అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ థ్యాంక్స్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ అండ్ ఒక్క కామెంట్, నైస్, గుడ్ అనుకుంటా ఒక్క కామెంట్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇందులో కేవలం టేస్ట్ కోసము రెండే ఎండుమిరపకాయలు వేసాను. ఎందుకంటే మనము పచ్చిమిర్చి కారం వేస్తున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు చాలా తక్కువగా వేయాలి. లేదు అంటే ఆ కారము ఈ కారము మనకి ఎక్కువైపోతుంది. కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు ఏంటి అంటే పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టేసేయాలి. సో మరీ ఎక్కువగా మాడొద్దు, కాకపోతే అవి ఫ్రై అయినట్టు అవుతే సరిపోతుందండి. చూడండి చక్కగా ఆయిల్లో మనకి పచ్చిమిర్చి అన్నది వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసేయాలి. అండ్ అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరిని ఒక 2 to 5 minutes మీడియం ఫ్లేమ్లో ఆ పచ్చితనం మొత్తం పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అండ్ కింద కామెంట్స్లో గుడ్, ఓకే, సూపర్, టేస్టీ అని ఒక్క కామెంట్ పెడితే మా లాంటి యూట్యూబర్స్కి, ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఎంకరేజింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నేను మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనము ఇందాక వెల్లుల్లి అండ్ పుదీనా వేసుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే పుదీనాని కేవలం ఒక గుప్పెడు మాత్రమే వేసుకోవాలి. అది కూడా మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీని బట్టి. మరి ఎక్కువగా కూడా పుదీనా వేయొద్దు, ఎందుకంటే పుదీనా ఘాటుగా ఉంటుంది అండ్ కొబ్బరి కమ్మగా ఉంటుంది కాబట్టి. సో అవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వేయాలి. మరి ఎక్కువగా వేస్తే అది పుదీనా ఫ్లేవర్ అయిపోయి మనకి కొబ్బరి టేస్ట్ అన్నది ఉండదు. సో ఇప్పుడు చెప్పాను కదండి, మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి, పుదీనా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఇందులోనే మనము ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు కూడా వేసి కొద్దిగా మిక్సీ గిన్నెలో ఫ్రై చేసుకోవాలండి. చూడండి నేను ఇలా స్టార్టింగ్ కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇందులో మీకు మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఎక్కువగా వాటర్ పోయొచ్చు, అది ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఒక 2-3 days అలా ఉండాలి అనుకుంటే మాత్రము లైట్గా మనము వాటర్ కలిపితే జస్ట్ మెతకడానికి వాటర్ కలిపితే చాలు. మీరు చూసారు కదా, మన చట్నీ రెడీ అయిపోయింది అండి. దీనిని కేవలం లైట్గా తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసము 1 tablespoon ఆయిల్ అండ్ కరివేపాకు అండ్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఫ్రై చేయాలండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కామెంట్లో బాగుంది, గుడ్, ఓకే, సూపర్ అనుకుంటా చిన్న కామెంట్స్ పెడితే అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. సో ఇప్పుడు చూసారు కదండి, మన తాలింపు అన్నది చక్కగా ఫ్రై అవుతుంది. అండ్ ఇందులో లైట్గా పసుపు వేసానండి. ఎక్కువగా పసుపు వేస్తే చట్నీ మొత్తం ఎల్లోయిష్గా కనబడుతుంది. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఎలాగో రెడ్డిష్గా ఉంటుంది. అండ్ సో దట్ ఏంటి అంటే నేను లైట్గా పసుపు వేసాను. అండ్ ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదండి, అది వేసేయాలి. వేసేసి ఒక 2 to 3 minutes చక్కగా కలిపేసేయాలండి. టేస్టీ అండ్ హెల్తీ పచ్చిమిర్చి, పుదీనా, కొబ్బరి చట్నీ రెడీ. చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగుందో. దీనిని మనం వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీ, దోశ వాటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.
అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా